ఇగో ఈ కట్టెలు కొట్టిన కాడికి చాలు గాని పోయి గట్ల పైసలు పడకరా పో. అరే మా పొత్తి గీతనాలు కానీ ఏ గీంతనాలు కాకట కాదు ఏం కాదు, పోయి పైసలు పడకరా పో. పోయి పైసలు పట్టుకొచ్చినావు అనుకో ఇక దొరకు కట్టేద్దాం, భూమి కౌలుకు మళ్ళీ రాపించుకుందాం. ఆ దొర మంచోడే గాని ఆ దొరసానే మా దండి కోపమామకు. పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే అలాగే భూమి ఇస్తుంది. సరే తొందరరా. మా పోయేవు గాని మళ్ళీ అటు పోతే ఏ టైంకి వస్తావో ఏమో. ఇక ఇదంత ఉప్మా తినిపో. ఎప్పుడు వేసిన ఉప్మా ఇంతలో పని చేసినట్టుంటుంది. నువ్వు ఇంతకు ముందు కట్టెలు కొట్టుకుంటున్నప్పుడే చేసేట వచ్చిన. ఇగో పోయినట్టు కాదు, ఆ సాగు కరిగిట లేకపోయింది అనుకో అచ్చరాక కూసొని పైసలు పట్టుకునే ఇంటికి రా. ఏ టైం అయినా ఏం కాదు. ఆయన లేడాని వాడలు తిరగటానికి పోకు, అర్థమైందా? ఆ ఉన్న పొలం గిట్ట వేటల్లో చేతికి గిట్ట వేయిందనుకో ఇక మన నోట్లో మన్నే. చిన్నపిల్లలు చెప్పబడుతున్నా కాల్చి తెలియదా? ఎంబడి పడితే ఎంబడి పడి ఎక్కడ దొరకబట్టుకొని పైసలు పట్టుకొని వస్తా. సరేనా? సరే. నువ్వు తినకాడు చాలు, మళ్ళీ పోతాడా అని ఇదిగొంటావు. వంట పోయి అంగి పట్టుకురావు, చెప్పిన పోయి పైసలు పట్టుకొస్తా. నీకు పోయినట్టు కాదు, పైసలు అడుక్కునే ఇంటికి రా. అయ్యో నోటి మీద కాకుండా ఊపిరి పడితే ఊటాగా ఉంటాడా? నాకు తెలియదు ఏంది. చిన్నపిల్లలు చెప్పండి చెప్తాను ఉంటాడా? ఓ నీకు అంత పొడుగులితే గిట్ల ఎందుకు ఉంటది పాటు. మనిషి కలుతాడా కలవడా? దినపరం వస్తలేడా? రేపు పనం అంటే మనిషి ఏతులు పాసు రీతిలో సాగబడింది. నేను ఇంటికాడ అల్లుల్లి పెట్టబట్టే ఈయన రేపు మా పనం అంటే ఏడ సావాలి నీకు ఇంకా అత్తాడుగా మనిషి ఆగాడా. ఏమైనా పైసలు ఇవాళ ఇస్తాంటు కదా ఎడిపోతాను మళ్ళా. పైసలు అని ఊకెంబడి పడుతున్నావేందే? ఇప్పుడు పైసలుగా పోతున్నా, సాయంత్రం ఇచ్చినాక ఇస్తుంది. అబ్బా ఇత్త రోజు ఇప్పించుకోవడం ఏందయ్యా? నేను కౌలు పట్టుకున్న అక్కడ కట్టాలి. ఇంకేమైనా పైసలు ఇవే అనుకో మళ్ళీ వాళ్ళకన్నా చూడ చేతిలో పని పోతుంది మళ్ళీ మాకు. అబ్బా నన్ను ఊ కొరియాక నేను పోతానే మళ్ళీ మిల్లుడేటనే పోతాడు, పైసలు తీసుకురావాలి. ఇంకా మంది గుడి ఇవ్వాలి మిగతా వాళ్ళకు. నేను పోతా, నన్ను ఊ కొరియాక. నన్ను నువ్వు ఎక్కడ దొరికినాయా మాకు దేవుడా? ఆ దొరలు అట్లా కోసుకోవచ్చుకోవటం, నువ్వు ఇట్లా కోసుకోవచ్చుకోవడది. ఎట్లనే మేము బతికేదిగా. ఇక అప్పటికొచ్చి ఇంటికాడ కూర్చుంటా పాను. అగో ఇచ్చిండా పైసలు? పైసలు ఎక్కడ ఇచ్చిండే? పైసలు ఇలా పాడియలే, రేపు ఇస్తా అంటాడు. అరే రోజు రేపు మా పనబడితే ఏందని మా లొల్లి పెట్టినా. లొల్లి పెడితే ఇప్పుడు నేను బోనే పడితే నువ్వు చూస్తలేవా? వాడు కూడా రోజు రేపు మా పంట అంటే ఇలా ఖచ్చితంగా నిలబడి పట్టుకొని వస్తా, లేకపోతే రేపు రాపు అని చెప్తాడు. ఆడు రేపు మాపు రాపు అని చెప్తే నువ్వు గట్లనే వస్తావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ భూమి ఎవరికైనా పైసలు ఎక్కువ ఇస్తే దొరికినట్టు ఇస్తుందని చెప్పనే చెప్పుతాయి. చిన్న పొర అని అనుకుంటే బాగానే ఊరుకుంటా పోతాయి కదా. ఏవి మరి పైసలు? మరి ఇప్పుడు ఏం చేయబడే గతి? ఏం చేసుడే కడి, నువ్వేం చేస్తావో తెలియదు. పొయ్యిగా దొరనున్న దొరసాన్ని బతులాడుకుందాం. లేకపోయినా అనుకో ఎవరికన్నా ఇస్తే మన నోట్లో మన్ను పట్టే. సరే సరే తలపెట్టి రా పోయేదమ్మా. అవ్వాలి వెళ్ళిపోడు కానీ ఈమె తోటి ఈ గోసాయ, దొరసాని తోటి ఆ గోసాయ, ఆ వడ్లామిన తోటి ఆ గోసాయ. ఏం చేసుడు? నువ్వు గట్టి అడిగాక ఇదంతా ఇక గట్టిగా అడగపోతే అట్టిగా కూర్చొని ముచ్చబెట్టి వచ్చాను. ఏంది నేను
కనకయ్య ఏడి పొలం దున్నుకుంటానన్నాడు, పైసలు ఇస్తాడా ఇయ్యడా? వేరే వాళ్ళకి ఇద్దామా మరి? లేదు ఆగే, ఎప్పుడు పైసలు నీకు ఏమో చెడిపోతాడు కనకయ్య మనోడేనే. దొరా అగో వచ్చిండు, దా దాగి కూర్చున్నాం దా. వచ్చిండ్రా కనకయ్య, పైసలు తెచ్చినావా లేదా? కాగానే పైసలు అడుగుతావా? పైసలు ఎప్పుడు తెచ్చిపోతాడు, ఇస్తాడు. పైసలు తెస్తా అనుకున్నాను దొరసా, కానీ ఆ వడ్లు కొనుక్కోడు ఇంకేలే పైసలు. రేపు మాపు జరుపుతాడు. అది ఎంగనే మాట ఇస్తాం మీకు. ఇగో కనకయ్య, నువ్వు లేట్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. మొన్న మళ్ళీ వచ్చిండు, నీకంటే ఎక్కువ ఇస్తాడట, మరి ఆనకే ఇస్తా. అయ్యో దొరసాని, గంత మాట అనుకుండ్రి, మీకు దండం పెడతా. మాకు అడ్ల పైసలు ఇయ్యలే, సావుకారి మస్తు తిప్పించుకుంటాండు. ఎన్నిసార్లు పోయినా ఇయ్యాల రేపు అంటాండు. మీకు దండం పెడతా దొరసాని, పొలం వేటులకి ఇచ్చి మా నోట్ల మన్ను కొట్టకుండ్రి. ఒక్క 2 రోజులు ఆగుండ్రి, పైసలు అప్ప చెప్తాం దొరసాని. ఇగో నాకు గవాన్ని తెలియదు, వడ్ల పైసలు రాకుంటే ఎవరినో ఒకరిని బదులుకోరా అంటే. అట్లా కదా దొరసాని, ఎవరిని బదలాడదు అనుకున్నా కూడా ఎవరికి వడ్ల పైసలు రాలే. ఇంకా అందరు ఎదురు చూస్తారు. మాకు వచ్చినా లేకపోతే ఇంక వాళ్ళకి వచ్చినా కూడా అడకొచ్చి మీకు అప్పు చెప్తాం దొరసాని. మీరు మాత్రం పొలాన్ని ఎవరికి చేయకూర్రి, మేమే దొరుకుతాం. ఇది కరెక్టేనే, వడ్ల పైసలు ఎవరికి రాలే ఇంకా నాకు తెలుసు. అది నువ్వు గట్ల వాళ్ళని వెనకేసుకురాకు. వాళ్ళని గట్ల అలసిచ్చినావు అనుకో, వాళ్ళు ఎక్కడ పైసలు చేయరు. గట్లనే ఎక్కడో తిప్పలు పడి ఎత్తరుతి. దొరసాని గంత పని చేయకుండ్రి. ఎవరైనా కాళ్ళేళ్ళు పట్టుకునైనా పైసలు తీసుకొచ్చి అప్ప చెప్తాం గాని పొలం ఎవరికి ఇయ్యకుండ్రి. ఎవరికేం పోండి, అది గట్ల అంటది. సరే దొర చెప్తాడు కదా, పోండి, ఎవరికి అంతే మీకే ఇస్తాం. ఇగో మీకు 4 రోజులే టైం ఇస్తున్నా. 4 రోజులలో తెచ్చకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తా. గతి పాడు కనుక ఇప్పుడు ఎట్లా మరి ఏం చేయడు? ఆమె అంతగానో పేరు ఇస్తాను ఏమని ఇస్తాను, ఎట్లా మరి? ఎట్లా లేదు ఏం లేదు, ఆ అడ్లు కొన్న దగ్గరికి పోయి అని కాళ్ళేళ్ళు మొక్కైనా పైసలు పట్టుకొచ్చి అడగ అట్టు. లేకపోయిందనుకో మన నోట్ల మన్నే పానాడు. పాప ఆకలేదు కూడా తిరిగిపోతా, అన్నం కూడా పడతాయి. ఏ తప్పిన అది తప్పుతుందా? సరే, సాయంత్రం వరకు రాకపోతారా? నేను ఇక్కడనే ఉంటా, వచ్చేదాకా కూర్చుంటా. అగో చెల్లా, ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన. మంచిగా ఉన్నావా? బానే ఉన్నా. కాలు చేతులు అడకచ్చుకోపో, బుక్కడంత అన్నం తినేవు. ఏమద్దు, నాకు తినే వచ్చిన. ఎందుకే గట్ల మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడాలి? నా పైసలు నాకు ఇస్తే నేను పోతా. పోయేవు గాని బుక్కడంత అన్నం తినేవు బావే. నాకేమద్ది అక్క. ఇగో ఇద్దరు కలిసి తింటాం కానీ నువ్వు ఇద్దరు పెట్టుకురా పన్నం. నాకద్దు. కింద పెట్టబడుతుంది. అరే, పెట్టుబడికి పైసలు లేవనంటే నేను తీసుకొచ్చి ఇచ్చిన నా మొగన్ని అడిగి. అరే, నెల పోయింది, 2 నెలలు పోయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, ఇంకా లేకపాయే. నా మొగన్ తోటి తిట్ల పడతాను, తనలో పడతానా? ఇత్తగాని బుక్కడంత అన్నం తినే. ఇంటికి రానియాడు. ఇప్పుడు నా ఒళ్ళంతా చింతపడి చేస్తాడు. రేపు తెల్లారైనా మంచిదే, ఎల్లుండైనా మంచిదే, నేను పోను. నాకు ఇచ్చినాకనే పోతా. నేను 3 నెలలు పోయింది, 4 నెలలు పోయింది, ఇప్పుడు సంవత్సరం అయిందా? అది పైసలు 1 రూపాయని ఇచ్చిల్లా? అక్కడ నా మొగడు కొట్టి చంపుతాడు. పైసలు ఇస్తేనే రా, లేకపోతే రాకని చెప్పిండు. ఇంటికి చుట్టమై వచ్చినా కూడా ఎట్లా తింటాను చూడు, సిగ్గుమానం లేకుండా. నీళ్ళు తెపోవి. అయ్యో, ఎందుకయ్యా అన్నంలో చేయగలుగుతున్నావు? చూసినవానే, నువ్వు బుక్కడు తింటే ఆయన బుక్కడు తినకపోనా? ఆయన నిన్న మామిడిలు కూడా అన్నం తినలేదు. పైసలు ఇవ్వాలి కాకుండా రేపు ఇయ్యమానేసిల్లా ఏదో ఇల్లు అమ్ముకొని పోయినట్టు చేస్తానవేందే?
పరాయిల లెక్క చేస్తున్నావేందే చెల్లా? ఇదేనా మమ్మల్ని అర్థం చేసుకున్నది? పరాయలం కాకపోయినా పైసా పరాయలం చేస్తుంది. అలా కావాల్సింది పైసా, మనం కాదు. చూసినవా నేను మీ బావ ఇంటి వరకు మీ బావని ఎవ్వరు ఒక మాటలే, చిన్నదాని అయినా ఒక 50,000 రూపాయలు ఇచ్చి ఆయన గన్ని మాటలు అంటాను. అందుకే అంటారే పైసకు విలువ ఉన్నది కానీ బంధాలకు విలువ లేదని. ఇది దేవుడు మలచిన బొమ్మలాట, బ్రహ్మ రాసిన నరకపురాత. మారదురా మారదురా, ప్రాణమున్న ఒక రాతి బొమ్మలా చూస్తున్నవో సమాజమా. ప్రాణమున్న ఒక రాతి బొమ్మలా చూస్తున్నవో సమాజమా. రైతుల బతుకులు మారేదెప్పుడు, ప్రజాస్వామ్యవో దేశమా. ఎటు పోతాన్నావు? పైసలు అడగత్తా, నువ్వు ఇచ్చే ఉంచుకుంటావా? ఇప్పటికి ఇచ్చేది మనం పోతా. మాడకొచ్చావు గాని రాత్రి బువ్వ తినలే, మళ్ళీ అటు పోతే కావరైతుంది, బుక్కడంతా తినిపోయావుదా? ఏమన్నా కానీ అడగత్తా. చెల్లా బుక్కడంత ఉప్మా తినే. నాకేమదు గట్లా కాదే, ఎందుకు గిన్నె గిట్లయితే తను చెప్పు. బుక్కడంత తిను, నైట్ లో కూడా తినలే కదా. నాకు అవసరం లేదు. ఎందుకే అన్నం ప్లేట్ కింద గట్ల ఇసురు కొడుతాను. నీ ఇంట్లో నాకు అన్నం వద్ద ఏమద్దు. నా పైసలు నాకు ఇస్తే నేను పోతా. ఉన్నారానే? ఉన్నా ఉన్నా దా దాదా, నీకోసం ఎదురుచుతాను దా. బాగా ఉన్నావో లేవో అనుకొని అనుకుంటాను. ఉన్నా ఉన్నా దాదా, అందరికి పైసలు ఇచ్చినా ఇక అందరు వెళ్ళి తీసుకొని పోయారు మీతో. నీకోసం ఎదురుచుతున్నదా. అబ్బా దేవుడు గీయాల కరుణించండి. అబ్బా అప్పులలో నెత్తి తెచ్చి కూర్చుంటారు, ఏం చేయన్నాయో రాము. పుణ్యం ఉంటుంది అది. అందరు వచ్చే డబ్బులు తీసుకొని పోయాను, ఇంత లేట్గా వస్తాయి. రానప్పుడు పైసలే నన్ను ఇబ్బంది పెడతాయి. ఇగో పైసలు లెక్క పెట్టుకో. ఏ లెక్కెట్టుకోదు, లెక్కేం తప్ప. డబ్బులు ముట్టినట్టుగా సంతకం పెట్టాడా. 20 ఎప్పుడు? మొన్నకు అప్పుడు ఇచ్చినవి విరబత్తలు అప్పుడు 6,000. సరే 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 సరేనా? ముట్టిన పైసలు సరే. జాగ్రత్త, పైసలు మెల్లగా జాగ్రత్త తీసుకోపో. రంది వాసింది. తెచ్చినవా నేను పైసలు? ఇగో 2 లక్షలు వచ్చినాయి. చెల్లా ఇప్పుడు మొత్తం వెళ్ళటట్లేవే, ఎందుకంటే కౌలుకు కట్టాలి. ఇప్పుడు మిత్తి మందం ఇత్తా, తీసుకపో సరేనా? ఒక్క రూపాయి కూడా తక్కువ తీసుకునేది లేదు. మిత్తి కావాలి, అసలు కావాలి. ఇప్పటికే నా మొగన్ దగ్గర మాట పోయింది. అది కాదు చెల్లా, కౌలుకు కట్టాలి. కౌలుకు కట్టకుంటే భూమి వేటోళ్ళకి ఇత్తరే, కొంచెం అర్థం చేసుకోయే. ఇప్పుడు మందం మిత్తి పైసలు అయితే తీసుకపోయే చెల్లా, మంచిదానివి కదా అని. అదంతా నాకు అవసరం లేదు. ఇంకేమన్నా అడగచ్చుకో, నా పైసలు నాకు ఇచ్చేయి. ఎందుకే గిట్లా చేస్తాను నువ్వు? చెల్లెవలు అక్క ఇవ్వలే, నా మొగడు ఇప్పటికైనా ఈ సాగు చేస్తాడు. పైసలు తీసుకున్నప్పుడు మొత్తం ఇయ్యవా? అవతల వాళ్ళ కాళ్ళనే పట్టుకుందాం కానీ
ఏమంతా వెళ్ళేద్దామని అయ్యి ఇగో చెల్లా నీ బాకి మాకేమద్దు రక్త సంబంధానికి విలువయకుండా పైసకు విలువ ఇస్తాను చూసిన పైస ఎప్పటికి ఉండదే గుర్తుంచుకో ఒక ఆపదత్తే రక్త సంబంధమే వస్తుంది పైస ఎంబర్ రాదు నాకు పైసలే కావాలి ఏమయ్యా బాధపడకు దాని అప్పు ముట్టిందే నయం ఎందుకు తెలుసా తోడగొట్టిన దగ్గర అప్పు తెస్తే గిట్లనే బాధ అనిపిస్తుంది అదే బయట కాలు మొక్కల దగ్గర అప్పు తెచ్చుకున్నామస్తే గాని తన నావుల దగ్గర అప్పు తెవద్దని నా చెల్లెని చూసినాక అర్థమైంది అయ్యో ఉంటే ఈ పైసలు కూడా వస్తాయి పోయి ఆ దుర్సనమ్మ కట్టి ఆ షాపించుకుని వద్దాంపా లే ఎందుకంటే చూసుకుంటుంటే దీనికి దానికి ఇవి కూడా వస్తాయి రేపటి రోజున మన బతుకులేదు తెచ్చిండ్రా పైసలు కనకయ్య తెచ్చినావు ఏంది 1,40,000 ఉన్నాయి ఇంకా 60,000 ఎక్కడా అది ఇంకొక 60,000 ఒక 2-3 రోజుల్లో తీసుకొచ్చి ఇస్తామమ్మా ఇప్పుడైతే అవి ఉండని పొలం అయితే మాకేందమ్మా దండం పెడతామ్మా ఒక్క 2-3 రోజుల్లో తీసుకొచ్చి మిగతా పైసలు అప్ప చెప్తా ఏ గవర్ని కుదిరే మిగతా 60,000 తెచ్చిస్తేనే కాగితం రాసిస్తా అది కూడా 2-3 రోజులలో కావాలి లేకపోతే వేరే వాళ్ళకి అప్ప చెప్తా అమ్మా గంత పని చేయకుండి మీకు దండం పెడతా ఎవరి కాలు మొక్కైనా ఈ 2-3 రోజులలో 60,000 చప్ప చెప్తా అమ్మా పొలం మాత్రం ఎవరికి ఇవ్వకుండా అమ్మా మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు ఎదురీత రాశాడు నీ జన్మకు పైనుండి పాలించు ఓ దైవమా విధిరాత ఎదకోత నీ నైజమా